ఇది మా ఊరు. నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా, నీ శపథం నెరవేరిందమ్మా. కంపు వీడిని పట్టుకోండి రా. నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. అవురా వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తా బుజ్జి చేసి చూపిస్తా. దీన్ని కూడా పట్టుకుని రా. నా బుజ్జి నా బుజ్జి దొరికాడు. నా బుజ్జి ఏమైనా ఎక్కడ చూసావా? చూడలేదండి. చల్లగా దిల్గిల్లి ఏమైనా ఎక్కడ చూసావా? मेरी प्यारी मेरी बुलबुल मेरी बागमती मेरी डार्लिंग సరిగ్గా చూసి చెప్పి ఎక్కడ చూసావా? చూడు అదొకే నా ఉషా ఫోటో లాగిచ్చి నన్ను కొడతారా మీరు? ఉషా నీకెలా తెలుసురా? ఉషా నేను మా ఇద్దరు పిల్ల మా అన్నయ్య గడికి ఇష్టం లేదు. నిన్ను మా అన్నయ్య పంపించాడా? ఈయన ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఉషా వాళ్ళ ఫాదర్. ఉషా ఉషా వాళ్ళ నాన్నగారు. చెప్పచ్చు కదా మీరే మా పెళ్లి చేయాలంటే. ఇంతకీ ఉషా ఎక్కడుంది? మా పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోండి. చాలా భద్రంగా మా గ్యాంగ్ దగ్గర తెచ్చా. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. కారండా ఉందలే ఏం వచ్చా మధ్యలో తెంపరు కదా. మర్యాదగా ఉషాని వదిలిపెట్టండి, లేకపోతే నీ ముద్దుల చెల్లెలు ఫినిష్. నా చెల్లెలు చేయొద్దు. చూడండి, ఈ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నా చెల్లెలకి వాడికి పెళ్లి జరిగితే చాలు. మీరు ఈ అమ్మాయి తాలూకా అయితే తీసుకెళ్ళిపోండి. వద్దు కూర్చో. ఆగు. మర్యాదగా మా అల్లుడిని ఉషని వదిలేయండి, లేదా నీ చెల్లెలు సూర్యకాంతం అవుట్. కిడ్నాపర్, దొంగ, ఆ రోజు 10 లక్షలు సూట్ కేసు కొట్టేశావు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నా ప్లాన్ పాడు చేస్తావు? మూర్ఖుడా, నీ ప్లాన్ వేరు నా ప్లాన్ వేరు. మూసుకుని ఉండు. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా మా బుజ్జిగాడిని ఉషను వదిలేయండి. అమ్మాయిని కావాలంటే వదులు, కానీ ఆ బుజ్జిని మాత్రం వదలకు. వీళ్ళిద్దరూ పారిపోతారు. మళ్ళీ నేను శబరం చేసి స్నానం చేయకుండా ఉండలేను. మీరందరూ నా గంపు నవీనా, ఇక నాకు అడ్డు రాకు. నాతో చేయి కలిపేవంటే నాకు ఉషకి పిల్లవగానే నీకు ₹1,00,00,000 నేను ఇస్తాను. షట్ అప్. అంకిల్, మా అబ్దుల్ ఖాదర్ గారి బండి ఇక్కడ ఉందండి. నాకేదో డౌట్. వెళ్ళం పదండి. టైం వేస్ట్ చేయకుండా మర్యాద క్వశ్చన్ పంపిస్తావా? నీ చెల్లెని లేపేమంటావా? ఏంట్రా ఇది? ఒకళ్ళు పంపించమంటారు, ఒకళ్ళు వద్దంటారు. మీ ఇద్దరు డిసైడ్ చేసుకుని చెప్పండి రా. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మా ఉషా, ఒరే బావా, ఆయన పెద్ద మనిషి మనాడే, ఆయన ఏం చేయకు. తొక్కేం కాదు. మీరంతా ఒకటే. ₹1,00,00,000 అని చెప్పి డమ్మీ సూట్ కేసు ఇస్తావా? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? మర్యాదగా ₹1,00,00,000 ఇచ్చే. కమాన్ ఇవ్వు. ఆ డబ్బిచ్చే. నో సార్, డబ్బులు ఇచ్చి మీ అమ్మాయిని కాపాడితే మా డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. అక్కడ నా కూతురు ప్రమాదం ఉంటే డిపార్ట్మెంట్ పరుగు గురించి మాట్లాడతాయంటయ్యా. నా డబ్బు నా ఇష్టం. ఇవ్వు. కమాన్ కమాన్. శ్యామ్. నో సార్, ఇవ్వను. ఆ డబ్బు దానికి ఎవరు సార్? ఎవరంటాడండి సార్? మర్యాదగా డబ్బు వాడికి ఇవ్వు. ఎవరు సార్? శ్యామ్, షీ ఇస్ మై డాటర్. నేను ఎవరు సార్? ఆ డబ్బు దానికి ఎవరంటే ఎవరు సార్? శ్యామ్, అడుగు. అందరూ దొంగలే దొరికితే, అందరూ దొంగలే దొరికితే. మర్యాదగా అమ్మాయిని మాకు అప్పగించండి, లేకపోతే మేము లేపేస్తాను. వాడిని లేపేస్తే మాకండి లేపేసుకో. సాబ్, మా వాడిని ఏం చేయకండి సాబ్. వాడు అమాయకుడు సాబ్, వాడికి ఏం తెలియదు సాబ్. అంత వాడి మూలంగానే జరిగింది. తాగుబోతు వదవా, వాడిని వేసేయండి సార్. మా తమ్ముడు వేసేయమంటావరా? అయ్యో పిస్టల్. ఇంతసేపు నాకు పండు పెట్టావా? ఇప్పుడే మర్యాదగా నాకు బుజ్జికి పెళ్లి చేసాయి, లేకపోతే కాల్ చేస్తా. ఇంకా చూస్తూ ఊరుకుంటావుడే, కాల్చేయ్. ఈ దగ్గర ఓటు కొట్టేయండి. ये हाथ खाली है, बहुत बुलेट है भैया, बुलेट लेके आना जल्दी लेके आना. మర్యాదగా నాకు పెళ్లి చేస్తావా? ఎక్కడ? అందులో బుల్లెట్లు
అలాగే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి దాచేయి మాటను రా పెళ్లి చేసుకోరా రే బావా సార్ సార్ నాకేం తెలియదు సార్ నా చెల్లెలు పెళ్లి టెన్షన్ లో నేనుంటే నన్ను పట్టుకుంటారేంటి సార్ వదిలేండి సార్ మీరంతా ఒకటే గ్యాంగ్ రా ఎంటర్ ద డ్రాగన్. ఆ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఆ బ్యాగ్ మాకు రిటర్న్ ఇచ్చేయి ఏమన్నా ఇచ్చేయి ఏమన్నా అసలు పట్టుకోండి ఎప్పుడు జారిపోయే బట్టలు పడతావు. ఆడ అలాంటి బట్టలు పడతారని నీకెలా తెలుసు అట్టెక్కడికి రా డబ్బులు ఇక్కడ ఉన్నాయరా చూడు మరే 4 రాళ్ళు వెనకాల ఏమంటే నువ్వు చాలా రాళ్ళు ముందు తెచ్చుకున్నావు. రాళ్ళ దొరికితే కుమ్మేస్తావు ఆగమ్మా ఆగు వీడిని నీ చేసుకోడు కానీ ఆ ₹1,00,00,000తో నీకు బ్రహ్మాండమైన పెళ్లి కొడుకుని తీసుకొస్తా రే ఆ ₹1,00,00,000 కొట్టేదో పదండ్రా మరుగుతులు ఎందుంటారు ఆ మూట లాగి బ్యాగ్ ఏది కాల్సరా గుళ్ళే నీ అబ్బా అల్లుడు నేనేం చేశానే ఎందుకమ్మా ఎడుతున్నావు? అందరూ కలిసి నా పెళ్లి చెరగొట్టారు. నా పెళ్లి కూడా చెరగొట్టారు. సేమ్ ప్రాబ్లం. నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. ఎక్కడున్నాడు? అందరూ దొంగలే దొరికితే పట్టుకుంటారేంట్రా ఆ మూడు తీసుకున్నాడు ఎప్పుడు అట్లా వెళ్ళిపోయాడు అందరూ దొంగలే. పిచ్చిన కన్నులారా కోటి నాదేరా. నాకు ఎంతకాలం నా పెళ్ళైపోతుంది. మెరీ డార్లింగ్ దివానీ మన ఫస్ట్ నైట్ దుబాయ్ లో. ఓకే నాకు సిగ్గేస్తుంది. కవలించుకుందా అదా ఇది కూడా లేవు ఏమిట్రా ఈ గొడవ? అందరిని అరెస్ట్ చేయండి అక్కర్లేదు ఇదిగోండి ₹1,00,00,000 ఎక్కడరా బుజ్జిగాడు ఎక్కడ్రా వాడు? ఉషా ఎక్కడ ఓ ఉషా సార్ ఉషా ఎక్కడ? వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్తాను రండి వీడి కోసం మళ్ళీ నేను మేకల లారీ ఎక్కి కావాలా? నా వల్ల కాదురా రే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతానంతే. ఆ పని చేయి మా అందరికి దైత్యం వెళ్ళిపోద్ది. టిపాసా నాతో ఉండిపోద్ది. ఎక్కడ బుజ్జి డిక్కీలోనే ఫస్ట్